అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. మేము ఇది దండివీధి, ఇక్కడ వినాయకుడిని అందరం కలిసి పెట్టాము. ఈరోజు స్పెషల్గా దీపాలంకారం చేశాము. దానికి కారణం ఏమంటే అందరిలో భక్తిభావన లోపించింది, ఐక్యత లోపించింది. ఇలా నడివీధిలో దీపాలంకారం చేస్తే అందరూ వచ్చి అందరూ సహకరించి అందరూ పరిచయాలు పెంచుకుంటారని, అలాగే భక్తిభావన పెరుగుతుందని ఈ దీపాలంకారాన్ని పెట్టడం అయింది. కానీ ఇది చాలా విజయవంతంగా ముగిసింది. ఓం గం గణపతి నమః. ఇక్కడ మేము వచ్చి 3 సంవత్సరాలు అయిందండి. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా మేము అందరం కలిపి వినాయకుడు నవరాత్రులు చేద్దాం అనుకున్నాము. ఇక్కడ సుమారు చుట్టుపక్కల ఇల్లు 100 ఇళ్ళు ఉన్నాయి మొత్తం కలిపి. అందరూ కూడా పేరు ప్రతి ఒక్కరు కూడాను మేము ముందుకు వస్తామని చెప్పి సహకరించి ఈ కార్యక్రమాన్ని 5 రోజులకి మేము నిర్ణయించుకున్నాం చేద్దామని. అందులో భాగంగా ఈరోజు దీపాలంకరణ సేవ పెట్టామండి. రేపు చిన్నపిల్లలకి, లేడీస్కి ఆటపాట కార్యక్రమం పెట్టి, ఎల్లుండి అలాగే స్వామివారి లడ్డు వేలంపాట, భజన, అలాగే ఆదివారం నాడు మహా అన్నప్రసాద వితరణ, అదే రోజు నిమజ్జన కార్యక్రమం అన్నీ కూడాను వీళ్ళందరి సహకారంతో, ఇక్కడ మేము ఒక్కరమే కాదు, ఈ కమిటీ మెంబర్సే కాదండి, ఇక్కడ ఉన్న మొత్తం ఇల్లు అందరూ అన్ని గృహస్థులు కూడాను ప్రతి ఒక్కరు చేయి కలిపి కార్యక్రమం చేసుకుంటున్నాము. అలాగే ఈరోజు దీపాలంకరణ సేవ అండి. మొత్తం స్వస్తిక్కు, ఓంకారం, అలాగే శివుడు బొమ్మ వేసే మొత్తం చేసి దీపాలు వెలిగించాం ఆడవాళ్ళతోని. ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగా వచ్చి కోఆపరేట్ చేసి దీపాలు వెలిగించారు, చాలా విజయవంతం చేశారు. అలాగే మధ్యాహ్నం పూట లలిత సహస్రనామ స్తోత్రాలు కూడా చదువుతున్నారు. ప్రతి ఒక్కరు చాలా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలన్నీ మా ఇంట్లో కార్యక్రమాలను నడిపిస్తున్నారు. ఈ సంవత్సరం మేము అనుకోకుండా మేము పెట్టామండి. కానీ అందరూ కూడాను మాకు అందరూ స్పందన ఇచ్చారు. మీరు పెట్టండి, మేము ఉన్నాము అనుకొని ఇచ్చారు. ప్రతి ఒక్కరు అందరూ కూడా మాకు సహకరించారు. అలాగే ఈరోజు దీప కార్యక్రమం పెడుతున్నామంటే ప్రతి మహిళ కూడా మేము వస్తాం బాబు, ఎన్ని గంటలకన్నా వచ్చారు. మరి ఈరోజు దండివీధిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇంత చక్కగా మహిళలందరూ వచ్చి మేము ఉన్నాము అనుకొని చెప్పి దీపాలు పెట్టినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సహస్ర దీపాలంకరణ జరిగింది. రేపు వచ్చేసి చిన్నపిల్లలకి, లేడీస్కి వాళ్ళకేమో కార్యక్రమాలు ఉన్నాయి. ఎల్లుండి భక్తి భజన బృందం వస్తుంది. ఈరోజు కార్యక్రమం 1000 దీపాలతో అలంకరణ చేసామండి. శివుడు, ఓంకారం, తర్వాత స్వస్తిక్ అనేది చేయించాము. వీళ్ళతోని చాలా బాగా కోఆపరేషన్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే యాలంపాట ఉంది, లడ్డు యాలంపాట, భజన బృందంతో భజన కార్యక్రమం కూడా జరుగుతుంది. అన్నదానం కూడా జరుగుతుంది, ఊరేగింపు అన్నప్రసన్న కూడా జరుగుతుంది. ఊరేగింపు కార్యక్రమం కూడా చాలా గ్రాండ్గా చేయాలని అనుకుంటున్నాము. అందరూ కూడా దానికి కూడా సహకరిస్తారని మేము కోరుకుంటున్నామండి. ఈరోజు దీపాల అలంకరణ చేస్తామనుకున్నాము, చక్కగా బాగా చేశారు. లలితాదేవి పారాయణం కూడా చేసాము, గోవిందనామాలు కూడా చదివాము. ఆడవాళ్ళందరూ సహకరించారు. చక్కగా అనుకోకుండా ఎక్కువగా అయిపోతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.